నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ ఇంకో వీడియోతో వచ్చేసారు. ఇవాళ మనకు రేపు దీపావళిని మనం జరుపుకోబోతున్నాము. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఆ విధంగానే మనం ఈరోజు కూడా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతముల్భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సాయినాథాయ నమః. మనం ఈరోజు కూడా భగవద్గీతలోంచి ఒక 2 ముఖ్యమైన శ్లోకాల్ని మననం చేసుకొని దాంట్లో శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చిన సందేశాన్ని కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఈ శ్లోకాలు 2 కూడా శ్రీ భగవద్గీతలోని కర్మయోగంలోని 37, 38 శ్లోకాలండి. దీని గురించి ఒక్కసారి ఆ శ్లోకాల్ని మనం మననం చేసుకుందాం. సరేనా అండి? ఏందండి 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహవైరిణం. అర్జునుడు అడిగిన ప్రశ్నకు పరమాత్మ కారణం చెబుతూ, అర్జున, నీవు అడిగిన ప్రశ్నకు రజోగుణము కారణం. రజోగుణము వలన మనిషి పాపకార్యాలు చేస్తాడు. రజోగుణము వలన మనిషికి ఆ కోరిక సంభవిస్తుంది. కోరిక ఎంత భయంకరం ఉంటుంది. కోరిక అంటే కామం అండి. కామము కోరిక అంటే ఒకటి. దేని మీదైనా కోరిక కలిగినప్పుడు అది కామం అంటారు. సో మనిషికి రజోగుణం వలన కామము కోరిక ఏర్పడతాయి. ఏదైనా కారణాల వల్ల ఆ కామము కోరిక తీరకపోతే, నెరవేరకపోతే క్రోధం సంభవిస్తుందండి మనిషిలో. ఈ క్రోధం వల్ల మనిషి పతనమైపోతాడు. మహాపాపకార్యాలు చేస్తాడు, మహాపాపాలు చేస్తాడు, ఎన్నో చెడ్డ పనులు చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే చివరికి మనిషి పతనమైపోతాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకంటే, సాధన మార్గంలో ఈ 2 మనకి శత్రువులు, కామము క్రోధము. కాబట్టి అందరూ కూడా మనము ఈ 2 దుర్గుణాలకి దూరంగా ఉండాలని సందేశం భగవంతుడు మనకు అందరికి ఇస్తున్నాడండి. కామము క్రోధం అండి. మనం కూడా మన సమాజంలో ఈ మధ్య చాలా చూస్తున్నామండి. ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తున్నామండి. హత్యలు, మానభంగాలు, భయంకరంగా హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. స్త్రీల మీద, అమాయకమైన పిల్లల మీద కూడా చేస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికంతా కూడా రజోగుణము. ఈ రజోగుణము ప్రేరేపిస్తుంది మనిషిని కామం వైపు, క్రోధం వైపు. కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఈ 2 దుర్గుణాల వల్ల ఈ పాపకార్యాలు జరుగుతున్నాయి. నా విన్నపం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా మనకు విద్యార్థుల్ని మంచి మార్గంలో, వాళ్ళని సన్మార్గంలో తీర్చిదిద్దాలండి. దాని బాధ్యత పాఠశాలలో ఉన్న టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అలాగే మొదటి టీచర్స్, ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మీద చాలా ఆధారపడి ఉందండి. నేనేమంటానంటే, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే కొంతమంది తల్లిదండ్రులు వారికి జలసాలకి అలవాటు చేస్తారండి. కంఫర్ట్స్ ఇస్తారు, లగ్జరీస్ ఇస్తారు. దానికి దూరంగా ఉంచాలండి. చిన్నప్పుడే వారికి వయసు కూడా ఉండదు, అప్పుడే కొత్త కారు కొని కారు ఇచ్చేస్తారండి. ఎన్నో సంఘటనలు చూసాం. పిల్లలు కారుని రోడ్డు మీద తీసుకెళ్ళిపోయి డ్రైవింగ్ రాక యాక్సిడెంట్లు చేయడము, ఎన్నో మరణాలు ఈ మధ్యనే చూసామండి మహానగరాల్లో, బయట కూడా. ఎందుకు జరుగుతుందంటే దీనివల్లండి. ఈ కంట్రోలింగ్ ఎవరి దగ్గర ఉందండి? తల్లిదండ్రుల దగ్గర ఉందండి. చిన్న చిన్న విషయాలకి రజోగుణ ప్రేరితులై ఇతరులను కొట్టడము, ఏముండదండి, చిన్న కారణంతో కొట్టుకోవడము. ఇవన్నీ ఆపాలంటే నా యొక్క విన్నపము, తల్లిదండ్రుల మీద మొదట బాధ్యత ఉంది. పిల్లలకి మంచి నేర్పండి, మంచి పనులు చెప్పండి. చెడు పనులు చేస్తే దాని ప్రభావం ఎట్లుంటుందో కూడా చెప్పండి. అలా వారిని మంచిగా సమాజంలో తీర్చిదిద్దాలి, మంచి పౌరులుగా. సరేనా అండి? అది కృష్ణ భగవానుడు మనకిచ్చిన సందేశం ఈ 2 శ్లోకాల ద్వారా. అలాగే 2వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడంటే, ఎలాగైతే అద్దం మీద మట్టి ఉన్నదో, అలాగే మావి చేత గర్భపిండం కప్పబడి ఉన్నదో, ఏమండి, మన ఆత్మజ్ఞానం కామం చేత కప్పబడి ఉన్నది. చూసారా అండి? ఆ కామము కోరిక తీసేస్తే మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవచ్చు అండి. అది సత్యము. తెలుసుకోండి, అది సత్యము. సో మనం అందరం కూడా ఏంటంటే కోరికల మీద
వెళ్ళకూడదండి. ఎక్కువ మన కోరికలు ఉండకూడదు. అది చేద్దాం, ఇది చేద్దాం. కోరికల్ని చంపుకోవాలి. కోరికలు వస్తాయండి. మనసులో ఎన్నో కోరికలు వస్తాయి. చంచలమైంది మనసు. కానీ మనం దాన్ని ఆపుకోవడానికి ధ్యాన మార్గంలోకి వెళ్ళాలండి. ప్రాక్టీస్ చేయాలి. లేకుంటే కాదండి. ఈ రెండు కూడా మనం తెలుసుకొని ఆ శ్లోకాల ద్వారా మనం మంచి మార్గంలో నడుస్తామండి. అలాగే బాబావారి సచ్చరిత్రలో 9వ అధ్యాయంలో కూడా ఇలాంటిదే భగవంతుడి గురించి కొంచెంసేపు చర్చించారండి. ఆ అధ్యాయంలో కూడా బాబావారు చరిత్రలో ఏమన్నారంటే, భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధాలుగా అవతరించబడుతుంది. ఒకటి నిర్గుణ స్వరూపము, ఒకటి స్వగుణ స్వరూపము. సగుణ స్వరూపము, నిర్గుణ స్వరూపం అండి. నిర్గుణ స్వరూపం అంటే దానికి ఆకారం లేదండి. నిరాకారుడైన భగవంతుడు. సగుణ స్వరూపం అంటే ఆకారం ఉంది. ఎలాగైతే మనం భగవంతుణ్ణి ధ్యానిస్తున్నామో ఆకారంగా, దాన్ని సగుణ స్వరూపం. అలాగే సగుణ స్వరూపంలో మనం ధ్యానించి, ప్రార్థించి, పూజించి తర్వాత మనం ఆ భగవంతుడు తెలుసుకున్నాక ఆ నిర్గుణ స్వరూపాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతామండి. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ సగుణ స్వరూపానికే చాలా ముఖ్యంగా ఆయన చెప్పారు. సగుణ స్వరూపంలోనే పూజించండి అన్నాడండి. అర్థమైందండి. సో ఇది బాబా వారు కూడా ఆయన వ్యక్తిత్వం చూస్తేనండి, ఆయన ఎప్పుడు కూడా శాంత స్వరూపులండి. ఆయన భగవంతుడితో సమానమే. నిశ్చలులండి, శాంత స్వరూపులు ఆయన అన్నిటినీ జయించిన వారు, కోరికలన్నీ కూడా జయించిన వారికి. ఆయన కామ క్రోధాలు ఆయన ఆధీనంలో ఉంటాయండి. ఎప్పుడు కూడా శాంతమూర్తులు, నిశ్చలులు. కాబట్టి బాబావారు ఎప్పుడు కూడా తన దగ్గరికి వచ్చే వారికి ఒక చెట్టు ఎలా అయితే నీడ ఇస్తుందో, బాబావారు కూడా తన భక్తులకందరికీ తన చల్లని నీడలో మంచి సందేశాలు ఇచ్చి వారిని పంపిస్తుండేవారండి బాబావారు ఈ యొక్క అధ్యాయంలోనే పంచభూతాలు తన ఆధీనంలో ఎలా ఉన్నాయో కూడా చూపించదలిచారు మనకి. మనం చెప్పుకున్నాం కదండి, బాబావారు భగవంతుడితో సమానం అని. భగవంతుడు అంటే ఏంది? పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఒకరోజు షిరిడీలో భయంకరంగా వర్షం పడింది. కారు మేఘాలు కమ్మాయి. వర్షం పడుతుంది. అన్ని జలమయమైపోయి, ఊరంతా కూడా జలమైపోయింది. ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతుంది. వర్షం ప్రజలకు ఎటు పోవాలో తెలియలేదండి, తోచలేదండి. ప్రజలందరూ కూడా బాబావారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబా రక్షించు బాబా, ఈ వర్షం తగ్గేటట్లేదు బాబా, నీళ్లు వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి. బాబావారు ఒక్కసారి మసీదు బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి తగ్గు 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 అని అన్నారండి. నిమిషాల్లో మేఘాలన్నీ చెల్లా చెదరైపోయి నిశ్చలమైన ఆకాశం వచ్చేసింది. నిర్మలమైన ఆకాశం. ఆకాశంలో చంద్రుడు కూడా కనబడుతున్నాడు. చూడండి ఆయన మహిమ. అదేనండి ఆయన భగవంతుడితో సమానం. రెండోసారి మిట్ట మధ్యాహ్నం మసీదులో అందరూ ఉన్నప్పుడు మంటలు లేచాయి. ఆ మంటలు పైన దూలానికి కూడా పాకుతున్నాయండి. అంత పెద్ద మంటలు. భయభ్రాంతులయ్యారు జనాలు, ఎక్కడ అంటుకుపోతుందో అని. అప్పుడు వారు బాబాకు చెప్దాం అనుకుంటారు, భయపడుతున్నారు ఇది చేస్తారని. బాబా ఏమి ధ్యానంలో ఉండి నెమ్మదిగా తన సట్కా తీసుకొని పక్కనుండే స్తంభాన్ని కొట్టి దిగు దిగు దిగు, చాలు నీ ప్రతాపం, దిగు అన్నారు. ఆదేశించినట్టు నిమిషాల్లో మంటలు దిగిపోయాయండి. చూసారా? ఆయన ఈ విధంగా పంచభూతాలు కూడా తన ఆధీనంలో ఉన్నట్టు నిరూపించారండి. ఆయన ఒక సామాన్యమైన జీవితం గడిపాడండి షిరిడీలో. మనకు అందరికీ తెలుసు కదండి. వేల మంది, లక్షల మంది బాబా గురించి వచ్చేవారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కన్నడ, డక్కన్, ఉత్తర భారతదేశం నుంచి, విదేశాల నుంచి కూడా ఆ సమయంలో వచ్చి బాబాని దర్శించుకొని పోయేవారండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా అందరికీ సమానంగా చూసేవాడండి. అందరూ తనకి సమానమేనండి. ఆయన ఎందుకు మనకు భక్తి శ్రద్ధలతో మనం నమ్ముకుంటే, ఆయన చెప్పిన 2 సూక్తాలు శ్రద్ధ, సబూరి మనం అందరం అలవర్చుకుంటే మనకెప్పుడు కూడా శాంతి, సుఖాలు ఉంటాయండి. సరేనా అండి? ఈ రోజుకి ఈ వీడియో సమాప్తం. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. ఓం సాయినాథాయ నమః.